ప్రతిపక్షంలో ఉన్న జగన్ అయితే వదలట్లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. గతంలో తాడేపల్లి ప్యాలెస్గా చెప్పేవారు ఆయన ఉన్న ఇల్లుని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనేది 100 కోట్లు. ఇప్పుడు జగన్ జల్సా ప్యాలెస్ అంటూ ఋషికొండ మీద చేపట్టిన నిర్మాణం 500 కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేశారనేది. దానికి వాళ్ళు ఇచ్చిన కౌంటర్ ఇది ప్రభుత్వ నిర్మాణాలే, ప్రభుత్వ భవనాలే, దాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు అని. కానీ లక్షలు కోట్లు పోసి ఆయన జల్సా చేయడానికే ఋషికొండలో ఆ నిర్మాణాలు చేపట్టారా? ప్రజల్లోకి పంపించే సంకేతం, లేదంటే ఆ నిర్మాణం వెనకాల అసలు ఆంతర్యం ఏమనుకోవాలి? ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ని టార్గెట్ చేసి టీడీపీ ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా 26 లక్షలు పెట్టి ఒక బాత్ టబ్ పెట్టడము, లేదంటే అవన్నీ ఆయన ఎంజాయ్ చేయడానికో జల్సా చేయడానికో రుచికొండ మీద అంత నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది అంటే ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్న వెర్షన్ తీసుకుంటే ఎలా చూడాలి? పనిచేస్తూ పోతుంది. ఒక చెక్క తలుపు పెట్టి మన సులభ కాంప్లెక్స్ టైప్లో తలుపు తీసి నీళ్లు పోసుకునేటటువంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే పోతుంది. మన ముఖ్యమంత్రులు బతుకులు ఎట్లున్నాయని చెప్తే సరిపోతుంది. ఏముంది, అప్పుడు రాష్ట్రం చాలా గొప్పగా ఉందని మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు అనమాట. వాస్తవాన్ని మనం ఏంటంటే వక్రీకరణ అనే కంటే కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ మన రాష్ట్రంలో. నెగిటివ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ. ఫస్ట్ ఏమన్నాం, కొండను అక్రమంగా తవ్వేస్తున్నారు అన్నాం, పర్యావరణ విరుద్ధంగా. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ ఉన్నది ఏంటి? ఇదివరకు నేనే వెళ్ళా 2-3 సార్లు. అక్కడ హోటల్ ఉండేది, టూరిజం హోటల్ ఉండేది పైన. అదే ప్లేస్లో టూరిజం హోటల్ ఉండేది ఇదివరకు. చక్కగా అదే బీచ్ని చూస్తూ టీలు అయి తాగొచ్చు, టిఫిన్ చేయొచ్చు, మంచి క్వాలిటీ ఉండేది. అప్పుడు ఇప్పట్లాగా ఇలాగ రోడ్లు ఇవన్నీ ఉన్నాయా? మరి ఈయన వచ్చిన తర్వాత చేశారు, ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఇతను వచ్చిన తర్వాత ఏంటంటే కొండ ఇంకొంచెం ఎక్కువ తొలుచుకుని ప్లస్ రోడ్డుని ఎక్స్పాండ్ చేశారు. అది జరిగింది. ఇప్పుడు అదే వైజాగ్లో మన రామానాయుడు స్టూడియో ఉన్న కొండపైకి రోడ్లు కాకుండా ఏమున్నాయి అక్కడ? సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ పైన ఉంటాయి. ఏంటది? కైలాసగిరి ఏంటి? మరి అక్కడ లేని పర్యావరణం ఇక్కడ ఎందుకు వచ్చింది? మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకుంది అదే. అప్పుడు మొదట్లో పర్యావరణం అయిపోయింది. సెకండ్ ఫేజ్లో వచ్చేటప్పటికి గుండు కొట్టారు. ఇప్పుడు అది గుండు ఉందా, బిల్డింగ్ ఉందా? గుండు కొట్టారు. అదేదో మట్టి తవ్వుకుపోవడానికి ఇలాంటి. నిజంగా మట్టి తవ్వుకుని ఏం చేసుకోవాలి? కొండ మట్టి అదే కదా, అదంతా ఒక చోట కుప్పగా పోసారు. మళ్ళీ అది పొల్యూషన్ అని ఇంకోసారి. మనకేంటంటే ఎడ్యుకేటెడ్లోనే వచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి విన్యాసం. మనకి జగన్ మీద ద్వేషం, జగన్ మీద కోపం. కాబట్టి ఏమైనా మనం మాట్లాడచ్చు. దాంట్లో ఒక దారుణమైనటువంటి కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు అక్కడ గనక 500 కోట్లు తను తినేసి ఏ బిల్డింగ్ కట్టకుండా కట్టినట్టు చూపెడితే నేరమా? అంత విశాలమైనటువంటిది బిల్డింగ్ కడితే నేరమా? 14,500 చదరపు అడుగులట. కొండ పైన 14,500 చదరపు అడుగులకి 500 కోట్లే అయ్యింది. అది తక్కువతో కట్టినట్టే, ఎక్కువతో కట్టినట్టు దుబారా చేసినట్ట? రెండవది దేనికోసం అది అంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మనం మొట్టమొదటిసారి నేను చెప్పాది. వాళ్ళు ఫస్ట్ టూరిజం అనే దాని మీద గొడవ నడుస్తున్నప్పుడు అది టూరిజం కాదు, పాడు కాదు, అది పక్కాగా ముఖ్యమంత్రి నిర్మాణం కోసమే. ఎందుకు ఆ మొక్క బయట చెప్పట్లేదు? కోర్టులో వేశారు కాబట్టి, కోర్టు ఎక్కడ చేయడానికి వీల్లేదంది కాబట్టి దాన్ని టూరిజం పేరుతోనే కట్టారు. చివరిలో చెప్పారు కదా, అది ఫస్ట్ రాకేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటూ తీర్పు ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అది చెప్పకుండా కన్స్ట్రక్షన్ చేశారు. అది యాక్చువల్గా దాంట్లో ముఖ్యమంత్రి ఉండడానికి ఒకటి, గెస్టులు ఉండడానికి, గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఉండడానికి ఒకటి, తర్వాత మిగతా అది కార్యాలయ భవనాలు, సీఎం క్యాంప్ ఆఫీస్. అది సరిగ్గా చెప్పాలంటే, ఓ రకంగా చెప్పాలంటే మినీ సెక్రటేరియట్. అది ప్రిపేర్ చేసుకుని అంటే విలాసవంతమైన అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఉందనేది కదా ఇప్పుడు వీళ్ళు రేట్ చేస్తుంది. నేను గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళు చూసిన. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, చంద్రబాబు గారిదో, లేకపోతే లోకేష్ గారిదో, లేదా పవన్ కళ్యాణ్ గారిదో, చిరంజీవి గారిదో, వీళ్ళ ఇల్లు ఎట్లా ఉంటాయండి? ఎక్కడెందుకు రామోజీరావు గారు చూసాం మొన్న అంతిమయాత్ర. ఇప్పుడు ఎక్కడుంది అది? కొండ పైన. ఎలాంటి విలాసవంతంగా ఉంది అది? అన్ని కొండలే ఉంటాయి మరి అనుకుంటే నడిచింది కదా అవి విలాసవంతం కదా? అదేమంటే వాళ్ళ సొమ్ము. ఎస్, వాళ్ళ సొమ్ము వాళ్ళది. జగన్ మరి అప్పుడు ఆయన సొమ్ము ఆయన కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఎందుకైంది? రెండోది, ఇది ప్రభుత్వపు సొమ్ము, ప్రభుత్వానికే కట్టాడు.
అవునా? అది నొక్కేస్తే తప్పు, కానీ అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళదే అది. వాడుకోవచ్చు దాన్ని. వాస్తవంగా ఫార్ములాలో మనకి నచ్చల, అమరావతిలో ఉండాలి అతను అనుకున్నాం, లేదు అతను అనుకున్నాడు అక్కడ వైజాగ్ అని, ఇక్కడ అతను పోనీయకుండా చూడాలని మనం అనుకున్నాం, అతను పోయి అక్కడ కట్టాడు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ సైద్ధాంతిక సమస్య, అమరావతి రాజధాని, విశాఖ రాజధాని. ఆ వివాదం కాస్త విలాసం వైపుకి వెళ్ళింది, వివాదాన్ని విలాసం కిందకు మార్చాం, అంతకు మించి మరేం లేదు. అది దుబారా ఎప్పుడవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిది అప్పట్లో, ఈ చంద్రబాబు గారిది ఉన్నది ఏంటది, లింగమనేని గెస్ట్ హౌస్. లింగమనేని గెస్ట్ హౌస్ అనేది ప్రైవేట్ది. ప్రైవేట్ దానికి 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా అప్పుడు, ఇది వేయడానికి. కరకట్టకి అదేమో లోపలికి ఉండేది, లోపలికి దీనికి మధ్యలో ప్లేసు, అక్కడ ఒక హెలీప్యాడ్, అట్లాగే సెల్ టవర్, ఆ వెనకాల కృష్ణానది లోపల దాకా ఘాట్ లాగా గట్టి ఇదంతా చేశారు కదా. దేనికి చేశారు అది? ముఖ్యమంత్రి ఉండేటువంటి ప్లేస్, సౌకర్యం. అది ప్రైవేట్ది కదా ప్రాక్టికల్ గా. ప్రైవేట్కి ఇస్తే ప్రైవేట్కి పోయినట్టు డబ్బులు, అంతే కదా. కాబట్టి అది ఇల్లు, సొంత ఇల్లు. ఇప్పుడు తాడేపల్లి ఈయన ఎలా ఇల్లు కట్టుకున్నాడో ఆయన అలాగా, ఆయన కట్టుకోకపోయినా లింగమనేని వాళ్ళు కట్టినా నేను, అది ప్రైవేట్ది, లింగమనేని చేతిలోనే ఉంది కదా. ఇంకా అదే అది గవర్నమెంట్, లింగమనేనికి అద్దెకి కడతాం అని కదా చెప్తుంది. మరి అప్పుడు అద్దెంటికి మనం ఎందుకు సౌకర్యాలు ఇవ్వాలి? అది అద్దిల్లు, అద్దెంటికి మన గవర్నమెంట్ అప్పులతో సౌకర్యం ఎందుకు? ప్రాక్టికల్ గా కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారిది హైదరాబాద్ లో ఉన్న ఇంటికి, లేకపోతే ఆయన ఫామ్ హౌస్ కి, వాటికి కొన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అప్పట్లో వైసీపీ ఆ లెక్కలు చెప్పింది, దానికి 30 కోట్లు, దీనికి 30 కోట్లు, ఇట్లాగా రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్ లో నుంచి ఇచ్చారన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చాక చేయించుకున్నారు, అది ఎక్స్పాన్షన్ చేయించుకోవడం, లోపల ఉండడానికి ఏర్పాట్లు ఇవ్వండి. కాబట్టి ఎవరు సీఎంగా ఉన్నా ఒక 30-40 కోట్ల రూపాయల ఖర్చు అనేది కామన్ గా నడుస్తుంది. అది సెక్యూరిటీ పర్పస్ కింద సహజంగా ఖర్చు పెడతారు. ఇదేంటి, ప్రభుత్వానికి ఒక అద్భుతమైన ఆస్తి ఏర్పడింది. ఇప్పుడు మీకు నచ్చలేదు సీఎం గా అక్కడ వద్దనుకున్నాం, సీఎం క్యాంప్ ఆఫీస్ అద్దెలకి ఇవ్వండి, కోట్ల రూపాయలు వస్తాయి నెలకి. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో శిల్పారామం, లేకపోతే అనేక అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి కదా, ఇది వీళ్ళయ్యి టూరిజం వాళ్ళు అయ్యి 50 లక్షల రూపాయలు అద్దెలు తీసుకునే ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఒక్కొక్క హాల్కి 50 లక్షలు ఇవ్వచ్చు. మీరు చూడండి, ఇప్పుడు గుంటూరులో మధ్యన ఆలీ వాళ్ళ బిడ్డది ఏదో ఫంక్షన్ శ్రీ కన్వెన్షన్, ఎంత అది అద్దె ఒక రోజుకి? లక్షల్లోనే ఉంటుంది. హెలిప్యాడ్ అది ఉంటుంది. ఇక్కడ కూడా అంతే కదా, మొత్తం 3 ఎకరాలు ఎంత. ఇక్కడ ఇది అంతే కదా. ఇప్పుడు A1 కన్వెన్షన్ హాల్ విజయవాడలో చూస్తారు, ఏ కన్వెన్షన్, దాంట్లో ఉండేది ఒకటే పెద్ద హాలు, దానికి ఎంత కడతాం అద్దె రోజుకి? లక్షల్లోనే కడతాం. ఇది వైజాగ్ బీచ్ ఒడ్డున బోలెడంతా, ఇప్పుడు 3 ఇవే కనబడ్డాయి, 3 పెద్దది ఉండటానికి. దాంతో పాటుగా మిగతాది గవర్నమెంట్ ఉండడానికి అన్నట్టు ఏర్పాట్లు చేసుకున్నారు. టోటల్గా 7-8 బిల్డింగ్లు అవన్నీ సెటరేట్ చేసుకుంటే వాస్తవంగా ఎంత అద్భుతం ఉంటుంది. లేదు అసలు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు కదా, ఇవ్వండి ఒక్కొక్కరికి. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు, ఇప్పుడు అమరావతిలో ఈయన కట్టిన బిల్డింగ్లు 5 ఏళ్ళ పాటు నిరుపయోగంగా ఉండిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అక్కడ అన్ని తొప్పలు గొప్పలు అన్ని వదిలేశారు కాబట్టి ఆటోమేటిక్గా అవి పెరిగిపోతాయి. ఇప్పుడు ఈయన పాపం విలాసవంతంగా కట్టాడు, ఓకే, అది ఆయన ప్రభుత్వం కోసం కట్టిన, ఆయన కోసం కట్టకపోయినా టీడీపీ ఆరోపణ అయితే అదే ఆయన జల్సా చేయడానికి కట్టాడు. ఇప్పుడు దాన్ని వదిలేస్తే ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం ఎవరు అధికారంలోకి వచ్చినా, అంటే ఇక్కడ ఇద్దరినే మనం ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని వెనకేసుకోవాలని కాదు, కానీ ఇద్దరు చేసే పని అదే అన్నట్టుగా లేదా? ఇక్కడ విలాసం కట్టలేదుగా, లేదు ఇక్కడ మధ్యలో ఆగిపోయినాయి ఇవి. పూర్తి అయ్యేదేమో, ఇప్పుడు ఇది పూర్తి చేసి వాడతానంటున్నాను, అక్కడది అంతే. ఇక్కడ అసలు జగనే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, పూర్తి చేసి ఇవ్వాలి, అసలు జనాలు ఉండేటట్టు ఏర్పాటు చేయాలి, అసలు ఈ ప్రాంతం బాగు చేయాలి. ఇది వదిలేసి నువ్వు రాజధాని అనేటువంటిది వైజాగ్ కరెక్ట్ కాదు అన్నది మాట్లాడుకున్నాం. వైజాగ్ రాజధాని సమర్థిద్దాం మనం ఖచ్చితంగా. అదే సందర్భంలో అమరావతిని బాగు చేసి దాన్ని ఒక సిటీగా తయారు చేసి నువ్వు అక్కడ చేయాలన్నదే మనం మాట్లాడుకున్నాం. ఇది వదిలేసి అక్కడికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇదే తరహా గొడవ కేసీఆర్ది వచ్చింది, ప్రగతి భవన్. అప్పుడు వాస్తవంగా అక్కడ ఏంటి అసలు, ఇక్కడేమో ఏది లేదు అసలు. ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రికి ఇల్లు ఉంటది, మన్మోహన్ సింగ్ వెళ్ళిపోతే నరేంద్ర మోడీ వచ్చాడు, నరేంద్ర మోడీ వెళ్తే ఇంకోళ్ళు వస్తారు, అంతే. అది ప్రభుత్వపు ప్రధానమంత్రి గృహం, అంతే. ప్రతిపక్ష నాయకుడికి ఇంకో గృహం ఉంటుంది కామన్. అట్లాగా ఇక్కడ లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు. ఎవరికాళ్ళ ఇళ్ళ దగ్గరే దానికి సెక్రటేరియట్ ఇంతే ఉండేది. దానికి మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి ఒక ప్రత్యామ్నాయంగా తయారు చేసింది ఇప్పుడు ఏదైతే కాకతీయ హోటల్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఆ ఎదురుగుండా ఉన్నటువంటిది మొట్టమొదటి మనకి రోడ్డు కానుకుని కనబడుతుంది చూడండి, పెద్దది పచ్చిక బయలు గీలు అంత బస్సులో నుంచి చూస్తున్నా కనబడుతుంది. అది రాజశేఖర రెడ్డి కట్టించాడు. ఐటీసీ కాకతీయ ఎదురుగుండా అక్కడ రోడ్డు మీకు ఆనుకుని కనబడుతుంది కదా, అది ఫస్ట్ కట్టించాడు రాజశేఖర్. కట్టించినప్పుడు మొదట ఇట్లాగే అన్నారు, అరే ఒక ముఖ్యమంత్రికి ఒక ఆఫీస్ లేకపోతే ఎట్టగా క్యాంప్ ఆఫీసు అందుకు కట్టిస్తున్నాను, నాకు కాదు కదా అది అన్నాడు. కట్టించాడు అద్భుతంగా. తెర చూస్తే ఆయన చనిపోయాడు అందులోకి లేకుండా. ఈ లోపు రోషయ్య వచ్చారు. రోషయ్యది నేను చూశాను ప్రత్యక్షంగా. ఆయన ఇంటి దగ్గర ఇల్లు ఏమో సపరేట్గా ఉండేది, లోపల ఉండదు అమీర్పేటలో. రోజు తన కార్యకలాపాలు ఇక్కడికి వచ్చి నడిపేవాడు. ఆయన పొద్దున ఒక 2 గంటల పాటు ఇక్కడికి వచ్చి సందర్శకులతో కలిసేదంతా ఇక్కడ పెట్టుకునేవాడు. తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళేవాడు. సెక్రటేరియట్లో మామూలుగా అఫీషియల్ వర్క్ చూసేవాడు. పార్టీ పరమైన వాళ్ళతో మాట్లాడడం అదంతా కూడా ఇక్కడే చూసేవాడు. సాయంత్రం మళ్ళీ 5ంటికి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి 7:30, 8 దాకా అక్కడ ఉండి వెళ్ళేవాడు ఆయన క్యాంప్. రోషయ్య 14 నెలలు ఏమన్నాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వాడుకున్నాడు అక్కడ, ఆయన అది వాడుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ఈ ముద్ర నాకు వద్దు అనుకున్నాడు, అందులో ఉండటం ఇష్టం లేదు. ప్రగతి భవన్ కట్టాడు పక్కన. ఆ పక్కన ఇదివరకు 108 వాళ్ళది అది ఉండేది, ప్రగతి భవన్ కట్టాడు. ఆ ప్రగతి భవన్ ని ఈయన వచ్చి ఏం చేశాడు, దాన్ని వదిలేశారా, ధ్వంసం చేశారా, దాన్ని తీసుకెళ్లి డిప్యూటీ సీఎంకి ఇచ్చాడు తను కాకుండా. ఈ పక్కన ఇది ఏదో ఒక మంత్రికి ఇస్తానే ఉన్నాడు కేసీఆర్. అట్లా అది ప్రభుత్వానికి సంబంధించి. అదృష్టం ఎవరిదంటే అది అనుభవించేవాడికి. అంతే. ఇప్పుడు రేవంత్ కి అదృష్టం లేదు, బట్టి విక్రమార్క వచ్చింది అదృష్టం ప్రతిభావం. అట్లాగే ఇది అంతే. క్యాంప్ ఆఫీస్ కూడా ఎవరో ఒక మంత్రికి ఇస్తున్నారు, అది హ్యాపీ, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వేలాది మంది కూర్చోడానికి. ఇప్పుడు అక్కడ చూస్తే పెద్ద పెద్ద హాల్స్ చూస్తే ముఖ్యమంత్రి అధికారులతో మీటింగ్లు ఇప్పుడు ఎక్కడైనా క్యాంప్ ఆఫీస్ లో ఉంటది కదా అధికారులతో మీటింగ్లు. అది అట్లాంటి పర్పస్ కి అయ్యంతా కూడా. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక మీటింగ్ హాల్ అద్దెకి తీసుకుని, ఇప్పుడు మనకి విజయవాడలో ఏం జరిగేది, ఎవరికి చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఏ కన్వెన్షన్ హాల్ మీటింగ్, ఏ మీటింగ్ జరగాలి. జగన్ వచ్చాక అసలు కన్వెన్షన్ హాల్స్ కి ఎప్పుడన్నా పోయినాయి ఉన్నాయా? వెరీ రేర్ జరిగినాయి. అయ్యో అత్యంత రేర్. అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా కావాలని పెట్టినాయో భోజనాలు అట్లాంటి వ్యవహారాలు తప్పించి మిగతా అన్ని తన క్యాంప్ ఆఫీసులోనే పెట్టుకున్నాడు జగన్. అది తన యాటిట్యూడ్. అది ఇప్పుడు అక్కడ ఉన్నాయన్నీ కూడా అట్లాంటి హాల్స్, పెద్ద పెద్ద హాల్స్. అది ఇల్లు విశాలం అంటారా మీరు? ఒకసారి మనం ఈ హోమ్ టూర్స్ అని యాక్టర్లు ఇలా పెడుతుంటారు చూడండి, అందులో ఏమన్నా తీసిపోయేటటువంటి ఏమన్నా ఉంటున్నాయా ఇవాళ? 450 కోట్లు అంటే పెద్ద విషయం కాదు నా దృష్టిలో. రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాపర్టీ. కాకపోతే మన ద్వేషపూరిత రాజకీయం కారణంగా వాడకపోవచ్చు. వాడుకుంటే శుభ్రంగా అక్కడ నన్ను అడిగితే ఐటీ మినిస్టర్ గారు అక్కడి నుంచి నడుపు, కాకపోతే ఆయన మంగళగిరి నుంచి నడపాలి కాబట్టి దాన్ని క్యాంప్ ఆఫీస్ గా వాడుకోవాలి. ఐటీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి కూడా అక్కడ వాడుకోవచ్చు. వాస్తవంగా 4-5 మంత్రులకు అక్కడ ఇస్తే, ఉత్తరాంధ్ర మంత్రులకు అది ఇచ్చారనుకోండి, హ్యాపీగా ఉంచుకోవచ్చు. కానీ ఎవరన్నా వాళ్ళకి కడుతున్న పర్పస్ వేరు, తర్వాత దాన్ని వాడుకునే విధానంలో పర్పస్ మారిపోతుంది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏమి క్యాంప్ ఆఫీస్ లాగా దీంట్లో బాబు గారు అయితే వాడడానికి సిద్ధంగా ఉండరు. ఏ చేసినా ఇక్కడ అమరావతిలోనే కడతారు. మీరు అన్నట్టు కన్వెన్షన్ హాల్కి వెళ్తారు, లేదంటే చేస్తారు, లేదో తెలియదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదంటే గంట వెళ్ళి దాన్ని బయటికి తీసుకురావడం, ఆ ఫోటోలన్నీ చూపించడం వెనక ఏంటి రాజకీయ లబ్ధి? సహజంగానే ఇప్పుడు ఏం కట్టాడు, ఇదిగో అతను విలాసవంతుడు, విలాస పురుషుడు అని చెప్పేటటువంటి ఉద్దేశం. అక్కడ బెంగళూరులో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లో లోటస్ పాండ్ ఉంది, ఇక్కడ అతను విలాస పురుషుడు, వీళ్ళు అదేది పెత్తందారి అని మమ్మల్ని అంటాడు, ఇతనే పెత్తందారి, ఇదంతా అన్నటువంటి చెప్పడం. అంటే ఒక పాయింట్ ఏంటంటే ఇతను ఏమి పేదల మనిషి కాదు, ఇతను విలాసవంతమైన జీవితం చేస్తూ పేదల పక్షపాతం చెప్పుకుంటాడు అని. అతను కూడా నేను పేదోడిని ఎప్పుడు చెప్పలేదు. అతను చెప్పేది ఏంది, పేదలకి సంబంధించి నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, ఆ పేదలకి అది అందకుండా చూసేటటువంటి పెత్తందారులతో నా పోరాటం అన్నాడు. ఇతనే పెత్తందారు, పేదలకి కాకుండా ఇతను చివరికి పేదలకేమో మరుగుదొడ్డి 1 సెంట్ ఇస్తాడు, ఇదే మామూలుగా 1 సెంట్ ఇల్లు ఇస్తాడు, ఇతనిదేమో సెంట్ కంటే ఎక్కువ ఉంటది టాయిలెట్ అని చెప్పడం వీళ్ళది అక్కడ. కాకపోతే ఒక్కసారి ఏ నాయకుల ఇళ్ళైనా అంతకంటే తక్కువగా ఉన్నాయా? లేదు. బేసిక్గా వచ్చేటప్పటికి ఇంతకంటే తక్కువ ఖర్చుతో కట్టుకున్నారా?
ఏది ప్రైవేట్ ఆస్తే, ప్రైవేట్ ఆస్తి ముఖ్యమంత్రుల స్థాయిలో కనీసం 200-300 కోట్ల రూపాయలు వాల్యూ చేసి ఉన్నాయి ప్రైవేట్ ఆస్తి. ఇది ప్రభుత్వ ఆస్తి పర్మనెంట్గా, అందులో అన్ని బిల్డింగులు ఒకటి. ఇంకోటి పర్యావరణ పరంగా అట్లుంటది ఇట్లుంటది. నిజంగా ఆ విజువల్ చూస్తే ఎంత అద్భుతంగా కట్టారా అనిపించింది. దురదృష్టం ఏంటంటే మనకి నెగిటివ్ ప్రచారం వల్ల కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన ఆస్తి ప్రిపేర్ అయినట్టు ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని నడుస్తుంది ఈ విషయం. ఎందుకంటే అందులో వాళ్ళు అన్న ఒక మాట కూడా, ఇదేదో భారతికి గిఫ్ట్ ఇద్దామని, ఏదో ఓకే వాళ్ళ విమర్శ ఎలాగైనా చేయొచ్చు అనుకోండి. ఇప్పుడు రాజధాని మేము ఇక్కడ షిఫ్ట్ చేసేస్తున్నాం, ఇంకా అక్కడ ఎటువంటిది ఉండదు అన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతింటాయేమని ముందు జాగ్రత్తగా ఈ తరహా ప్రచారం ఏమన్నా మొదలు పెట్టారు. మనకు ఆంధ్రాలో ద్వేష రాజకీయమే నడుస్తుంది. ఎవరినైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలా, వాళ్ళ కుటుంబాలని బద్నాం చేయాలా, భయపెట్టేయాలా, వణికించాలి, అందులో భాగం తప్పించి ఇంకేముండదు. ఒక రకంగా ఇది నిరుపయోగంగా వదిలేస్తారా టీడీపీ ఉద్దేశం? అదే వదిలితే అలా చూడాలి అదేం చేస్తారని. నేను అనుకోవడం ఏ టూరిజం వాళ్ళకు అద్దెలకి ఇచ్చుకోమని ఇస్తారేమో అనుకుంటున్నాను. అంటే అలా చేసినప్పుడు ఒక 500 కోట్లు దుర్వినియోగమే కదా, వచ్చేస్తాయి డబ్బులు. ఇప్పుడు ఏ పెళ్లిళ్ళో పేరెంటాలు పెద్ద పెద్ద ఫంక్షన్స్ పెట్టాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వస్తుంటారు కదా, సాఫ్ట్వేర్ వాళ్ళు కేరళలో వేరళాలు ఎట్టండి పోతా ఉంటుంటారు ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ రెండర్ ఆయన అంటే అద్భుతమైన ఛాన్స్ అది. ఇప్పుడు మనం తాజ్ నోవాటెల్ వాటితో పోల్చుకుంటే ఇది హ్యాపీ కదా, బీచ్ కనబడతా ఉంటుంది. అలాంటి లుక్ ఎంత కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అవును రైట్. చూద్దాం. మొత్తానికి ఇది నిజంగా జగన్ జల్సా బిల్డింగ్ అని అనుకోవాలా? జల్సా కోసం ఆయన కట్టుకున్నారా? ప్రభుత్వ భవనమే వాళ్ళు చెప్తున్నది. దీన్ని వాడతారా వేరే రకంగా, లేదంటే అలా వదిలేస్తారా? 500 కోట్లకి సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ? చూద్దాం రేపు పొద్దున్న టీడీపీ ఏ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రచారం తీసుకొచ్చిందో, ఆ ఫోటోలు బయట పెట్టింది అనేది.